కాలంగా చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా తమిళనాడు మంత్రి అన్బరాసన్ ప్రధాని మోదీపై చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. తాను మంత్రిగా లేకుంటే మోదీని ముక్కలు చేసేవాడునని ఆయన ఒక సభలో వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ బగ్గుమంది. డీఎంకే నేతలు వరుసగా హద్దులు మీరి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తింది. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గతంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత మరో డీఎంకే నేత రాజా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అసలు భారత్ను దేశమే కాదని ఆయన అన్నారు. దీనిపై ఇండియా కూటమి నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు మంత్రి అన్బరాసన్ ఏకంగా ప్రధాని మోదీనే టార్గెట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దీనిపై அதாவது எவ்வளவு பிரதமர் நாங்க பாத்துக்கிறோம், இவ்வளவு மட்டமா பேசுற போது பிரதமரை நாங்க பார்க்கவே இல்லை. ஓய்ச்சிருவாரு, ஓய்ச்சிருக்கா நெப்போலியன் சொன்னாரு, கொஞ்சம் சொல்றது கேட்டுதா, இந்த திமுக வந்து சாதாரணமான இயக்கம் இல்ல, பல பேர் உயிர் தியாகம் செய்து வளர்க்கப்பட்ட இயக்கம், ரத்தத்தை சிந்தி வளர்த்த இயக்கம் இந்த திமுக. யாரோ ஒழிக்கிறேன்னு சொன்னான், அவன் தான் ஒழிஞ்சு போயிடான தவிர இந்த இயக்கம் கம்பீரமாக நிற்கும். எல்லாம் வேற எங்கன்னா போய் பாரு. நான் அமைச்சர் கொஞ்சம் அடக்கி வாசிக்கிறேன், இல்லைன்னா பீஸ் பீஸ் ஆகிடுவேன். அதனால வந்து தேர்தலில் நீ பண்ண சாதனை வச்சு ஓட்டு கேளு, என்ன பண்ண. డీఎంకే నేతలు కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా తమిళనాడు మంత్రి అన్బరాసన్ ప్రధాని మోదీపై చేసిన కామెంట్స్ దుమారం లేపాయి. తాను మంత్రిగా లేకుంటే మోదీని ముక్కలుగా చేసేవాడినని ఆయన ఒక సభలో వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ బగ్గుమంది. డీఎంకే నేతలు వరుసగా హద్దులు మీరి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తింది. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. గతంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత మరో డీఎంకే నేత రాజా కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. అసలు భారత్ను దేశమే కాదని ఆయన అన్నారు. దీనిపై ఇండియా కూటమి నేతలే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు మంత్రి అన్బరాసన్ ఏకంగా ప్రధాని మోదీని టార్గెట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దీనిపై స్పందించేందుకు విశ్లేషకులు రాకా సుధాకర్ గారు మనతో ఉన్నారు లైవ్లో. సుధాకర్ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. అసలు ప్రధాని మోదీపై తమిళనాడు మంత్రి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? నిజంగా కూడా చాలా హేయమైనటువంటి వ్యాఖ్యలండి. తమిళ రాజకీయాల్లో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటము, ఈ రకంగా హింసాత్మకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది బాగా అలవాటైపోయింది. ద్రవిడవాదం పేరిట ఇష్టారాజ్యం మాట్లాడటము. దక్షిణాదిలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ వ్యాధి ఏదో ఒక రూపంలో ఉంది. ఆంధ్రలో ఇది ప్రాంతీయతత్వం పేరిట మోదీ మీద రాళ్లు విసిరించింది, అమిత్ షా మీద రాళ్లు విసిరింది, మోదీకి బ్లాక్ ఫ్లాగ్ చూపించింది, మోదీ భార్య గురించి లేకపోతే మోదీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేయించింది. అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్ కూడా మోదీ విషయంలో మాట్లాడినటువంటి లేకపోతే బీజేపీ విషయంలో మాట్లాడిన వ్యాఖ్యలు కానీ, తమిళనాడులో ఇప్పుడు నడుస్తున్నది కానీ, ఇవన్నీ కూడా ఒకే కోవకి చెందుతాయండి. బేసిక్ గా ప్రాంతీయ తత్వము, అది ఒక చోట ద్రవిడవాదం కావచ్చు, ఒక చోట తెలుగువాదం కావచ్చు, ప్రాంతీయ తత్వంలో ఉన్నటువంటి పాయిజన్ ఇది. వాళ్ళు ఈ రకమైన వ్యాఖ్యలు చేయటము, ఈ రకమైన వ్యాఖ్యలు చేసి తాము స్థానికంగా హీరోలమవుతామని భావిస్తారు. కానీ ఇదే భాష వాళ్ళకి ఎవరన్నా తిరిగి ఇచ్చారనుకోండి చాలా ఇబ్బంది పడతారు. మన తెలంగాణలో జరిగింది, ఏ భాషలో అయితే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారో అదే భాషను తిరిగి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇదేంటి ఇంత అమర్యాదకరమైన భాష మాట్లాడుతున్నారు అని చెప్పి బాధపడటం మొదలుపెట్టారు. తమిళనాడులో కూడా ప్రజలు ఎప్పుడైతే ఈ రకమైన భాషకి ఇదే భాషలో జవాబు ఇవ్వడం ప్రారంభిస్తారో వాళ్ళందరూ లైన్లోకి వస్తారని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ప్రధానమంత్రినే కాదండి, మాకు నచ్చనటువంటి ఐడియాలజీని, నాకు నచ్చనటువంటి ఆలోచన విధానాన్ని, నాకు నచ్చనటువంటి వ్యక్తిని గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా వ్యతిరేకించగలిగే సత్సంస్కారం లేనటువంటి నాయకులు ఈ రోజు దక్షిణాదిలో దురదృష్టవశాత్తు రాజ్యమేలుతున్నారండి. ఈ పరిస్థితి మారవలసినటువంటి అవసరం ఉందండి.
సార్ మరి ఈ మధ్య కాలంలో అయితే మనం వినిపిస్తూ ఉన్నాయి చాలా వరకు తమిళ రాజకీయాలకు సంబంధించి, అంటే వీటికి సంబంధించి ఇటు బీజేపీ నేతలు బాగానే అంటే రియాక్ట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తాం. దీనికి సంబంధించి మరి ఇంకా ముందు ముందు ఏ విధంగా ఉండిపోయే అవకాశం కనిపిస్తుంది అన్నమాట? ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే నెమ్మదిగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందండి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ దగ్గర ఒక వ్యక్తిని విమర్శించేందుకు వాళ్ళ దగ్గర సంజామా లేనప్పుడు, సామాన్ లేనప్పుడు, ఇష్యూస్ లేనప్పుడు ఈ రకమైనటువంటి తిట్లు, బూతులు లేకపోతే శాపనార్థాలకు దిగజారుతారండి. ఒక వ్యక్తిని విమర్శించేందుకు అనేక కారణాలు. మోదీతో అందరూ ఏకీభవించాలి అని నేను చెప్పడం లేదు. మోదీతో వ్యతిరేకించి విభేదించగలిగేటటువంటి నాయకులు ఆన్ పాయింట్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, చక్కటి వాదనల ద్వారా మోదీలో నచ్చనటువంటి విషయాల్ని హైలైట్ చేయవచ్చు. కానీ ఈ రకంగా చంపేస్తాము, నరికేస్తాము అన్నటువంటి భాష మాట్లాడటం కానీ, పాతేస్తాము, పాతరేస్తాము అన్నటువంటి భాష మాట్లాడటం కానీ ఇది చాలా మంచిది కాదు. తమిళనాడుకి మంచిది కాదు, దేశానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే తమిళ రాజకీయాల్లో ఇప్పటికే ఈ రకమైనటువంటి ఒక రకమైనటువంటి మౌఖిక గూండాగిరి, మాటల గూండాగిరి అనేది చాలా ఎక్కువగా నడుస్తుంది. ఉదయనిధి స్టాలిన్ కూడాను హిందూ మతాన్ని, హిందుత్వాన్ని దెబ్బతీయాలి లేకపోతే హిందుత్వాన్ని ఓడించాలి అని అనడం ఒక ఎత్తు, హిందుత్వము డెంగ్యూ లాంటిది, లేకపోతే హిందుత్వము మలేరియా లాంటిది, హిందుత్వం కోవిడ్ లాంటిది, దీన్ని అరికట్టాలి, దీన్ని అది చేయాలి, ఈ భాష మాట్లాడటం ఏదైతే ఉందో అది హిందుత్వంలో మీకు నచ్చనటువంటి ఏదైనా కులతత్వం ఉంది, లేకపోతే అంటరానితనం ఉంది, అటువంటివి ఏమన్నా ఉన్నాయని మీరు భావిస్తే వాటిని ఎత్తి చూపాలి. కానీ ఉదయనిధి స్టాలిన్ గుండుగుత్తగా, గంపగుత్తగా హిందుత్వాన్ని, అంటే ఈ దేశంలోని 85% ప్రజలు పాటించేటటువంటి మతాన్ని దాడి చేయటము, ఇది కూడా చాలా హేయమైనటువంటి చర్య అని నా అభిప్రాయము. పైగా దాన్ని ఆయన సమర్థించుకున్నారు, పార్టీ సమర్థించింది. ఇంకా దురదృష్టకరమైనటువంటి విషయము, ఇప్పటి వరకు డిఎంకే పార్టీ ఆ స్టేట్మెంట్స్ విషయంలో ఒక క్లారిఫికేషన్ లేదు. ఇది సరైంది కాదని కూడా వ్యాఖ్యలు చేయలేదంటే ఆ పార్టీ యొక్క దివాలా కోరుతనానికి ఇది నిదర్శనం అండి. ఈ రకమైనటువంటి విమర్శలు చేయటం వల్ల వాళ్ళు సాధించాలనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించలేరు. బీజేపీని సైద్ధాంతికంగా ఎదుర్కోవాలి, నరేంద్ర మోదీని సైద్ధాంతికంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే నరేంద్ర మోదీ రిప్రజెంట్స్ అన్ ఐడియాలజీ, ఒక సిద్ధాంతాన్ని, ఒక ఆలోచన విధానానికి ఆయన ప్రతినిధి. ఆ రకంగా ఆయన్ని ఎదుర్కోవాలి. ఆ రకంగా ఎదుర్కోకుండా ఈ భాష బిలో ద బెల్ట్ లాంగ్వేజ్ ని వాడడం వల్ల వీళ్ళు సాధించేది ఏమీ ఉండదు. నిజానికి వాళ్ళు సాధించిన దానికి పూర్తిగా ఉల్టాగా కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఓకే అండి, మరి ఈ యొక్క అంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మరి రాబోయేటువంటి ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వ్యాఖ్యలు చేశారనేటువంటి మాట అనుకోవచ్చా? అంతే కదండి. ఇది ఎన్నికలు ఒక్కదాన్నే దృష్టి పెట్టుకొని కాదండి. బీజేపీ తమిళనాడులో ఎదుగుతోంది. ఈసారి అన్ని రకాల సర్వేలు, ప్రజా అభిప్రాయ సర్వేలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడాను బీజేపీకి 9.5% నుంచి 18% దాకా ఓట్లు వస్తాయని చెప్తున్నారు. అంటే తమిళ రాజకీయాల్లో ద్రవిడవాదము వేళ్ళూనుకున్నటువంటి రాష్ట్రంలో బీజేపీకి ఇంత పెద్ద పర్సంటేజ్లు, అంటే ఆల్మోస్ట్ 3-4 ఈవెన్ 6-7 రెట్లు పెరుగుతుంది అన్నటువంటి ప్రొజెక్షన్స్ నేపథ్యంలో డిఎంకే, ముఖ్యంగా డిఎంకే చాలా తీవ్రమైనటువంటి, పరుషమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి విమర్శించేటటువంటి పనిని ప్రారంభించింది. నా అభిప్రాయంలో ఎన్నికల వేడి పెరిగే కొద్దీ ఈ తరహా దాడులు జరుగుతాయి. భౌతిక దాడులు జరిగినా కూడా నేను ఆశ్చర్యపోను. భౌతికంగా బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ వీళ్లపైన దాడులు కూడా జరిగేటటువంటి అవకాశము లేకపోలేదు. తమిళనాడులో వాస్తవానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనీసం ఒక 25-30 మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలని హత్య చేయడం జరిగిందండి తమిళనాడులో. మోర్ దాన్ 30 పీపుల్ ఈ రకంగా హత్యకి గురయ్యారు. మనకి పేపర్లలో పెద్దగా రావు కాబట్టి జిల్లా అధ్యక్షుల్ని, ప్రాంత స్థాయి కార్యకర్తల్ని హత్య చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటితో మొదలైనది
ప్రాణాలు తీసేటటువంటి అత్యంత ఘాతుకమైన కిరాతకమైనటువంటి స్థాయికి వెళ్ళినా కూడాను ఈ ఎన్నికల సమయంలో వెళ్ళినా కూడా నేను ఆశ్చర్యపోనండి. తమిళనాడులో ఇవి జరిగే అవకాశం ఉంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాల్లో, కొద్దిగా కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లో కూడాను ఈ రకమైనటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఏబీవీపీకి చెందినటువంటి కార్యకర్తల మీద హత్యలు జరగడము, హత్య ప్రయత్నాలు జరగడము చాలా పెద్ద సంఖ్యలో జరుగుతుంది. కేరళలో అయితే దాదాపు 200 మంది కార్యకర్తలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు చనిపోయారు. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతంలో కూడాను ఒక 25 మందికి పైగా చనిపోయారు. తమిళనాడులో కూడా ఈ రకమైనటువంటి భౌతిక దాడులు జరిగి ఆ హిందూ మున్నణి అనేటటువంటి సంస్థ యొక్క ప్రారంభకులు అంటే వ్యవస్థాపకులు అయినటువంటి రామగోపాలన్ పైన కత్తితోటి, గొడ్డలతోటి దాడి చేస్తే ఆయన జీవితం అంతా కూడాను తల కట్ అయిపోయి దానికి ఒక పాగా కట్టుకుని తిరిగి ఆయన పనిచేశారు. కొద్ది సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయారు రామగోపాలన్. ఈ రకంగా చాలా మంది కార్యకర్తల పైన ఆఖరికి అద్వానీ ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు 1996 ప్రాంతంలో కోయంబత్తూరు నగరంలో 36 బాంబులు పెట్టారండి. 36 బాంబులు పెట్టి ఏదో ఒకటి అద్వానికి తగలకపోతుందా అనుకున్నారు. అయితే ఆయనకి ఏమీ జరగలేదు, అది వేరే విషయం. కాబట్టి ఈ రాజకీయ హింస అనేది దీనిని డిఎంకే ఈ రోజు వరకు ఖండించలేదు. దాడులు ఇస్లామిక్ శక్తులు చేస్తున్నాయి, కానీ ఇప్పుడు డిఎంకే వారిని ఖండించలేదు. నిజానికి ఈ దాడులకు పాల్పడ్డ వ్యక్తులకు డిఎంకే ఇటీవలే క్షమాభిక్ష పెట్టి వాళ్ళని జైల్లోంచి కూడా విడుదల చేసింది. కాబట్టి తమిళనాడులో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది, భౌతిక దాడులకు దారి తీసే అవకాశం ఉంది. బీజేపీకి చెందినటువంటి అన్నామలైకి సెక్యూరిటీ ఆల్రెడీ ఇప్పటికే పెంచారు, చాలా తీవ్రమైనటువంటి సెక్యూరిటీ ఆయనకి పెడుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రాణానికి హాని ఉంది. రేపు బీజేపీ యొక్క ఇతర సీనియర్ నాయకులు వచ్చినా కూడా వాళ్ళ మీద దాడులు జరిగింది నేను ఆశ్చర్యపోనండి. 3 దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, పార్ట్స్ ఆఫ్ కర్ణాటక, మంగళూరు పార్ట్ ఏదైతే ఉందో కోస్టల్ కర్ణాటకలో జాతీయవాద కార్యకర్తల పైన భౌతిక దాడులు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో ఇవి మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని నా అభిప్రాయం. ఓకే అండి, మరి మరొక వైపు అయితే ఈ యొక్క డిఎంకే నేతల వివాదాస్పద వ్యాఖ్యలు అయితే యావత్ దేశాన్నే ఒక అంటే చేసేటువంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. సో దీనికి సంబంధించి మరి మరొక అంశం చూస్తే అంటే అసలు భారత్ను దేశమే కాదని చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తాం. సో మరి ఈ యొక్క డిఎంకే నేతల వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అటు డిఎంకే పార్టీకి మైనస్గా కూడా చెప్పుకోవచ్చు అంటారా దీన్ని? డిఎంకే పార్టీ మొట్టమొదటి నుంచి ఏ రోజు కూడాను ఈ విషయంలో తన అభిప్రాయాన్ని దాచుకోలేదు. బహుశా ఇప్పుడున్నటువంటి తరానికి తెలియదు కానీ 1947 నుంచి 1962 వరకు, ఫ్రమ్ 1947 to 1962 అంటే దాదాపు ఒక 15 సంవత్సరాల వరకు డిఎంకే ప్రత్యేక ద్రవిడ దేశాన్ని ఏర్పాటు చేస్తామన్నటువంటి డిమాండ్ తోటి ఎన్నికల్లో పోటీలో పాల్గొంది. ఎన్నికల్లో మేము తమిళనాడుని మిగతా భారతదేశం నుంచి వేరు చేసి ఒక స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేస్తామన్న డిమాండ్ మీద పాల్గొంది. 1962లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశం నుంచి వేరుపడతాము అని ఏ పార్టీ అన్నా గనక ఎన్నికల్లోకి దిగినట్టయితే ఆ పార్టీ యొక్క గుర్తింపు రద్దవుతుంది అని చెప్పి ఒక చట్టం చేశారు. నెహ్రూ గారు ఈ చట్టం చేసిన తరువాత డిఎంకే 1962లో మొట్టమొదటిసారి తమిళనాడుని మిగతా భారతదేశం నుంచి వేరు చేసి స్వతంత్ర దేశం చేస్తామన్నటువంటి డిమాండ్ని పక్కన పెట్టింది. లేకపోతే అప్ టు 1962, 1947 నుంచి 1962 15 సంవత్సరాల వరకు భారతదేశం నుంచి వేరుపడతామన్నటువంటి డిమాండ్తో, పూర్తి పచ్చి దేశ వ్యతిరేక డిమాండ్తో డిఎంకే ఎన్నికల ప్రచారం చేసి ఇప్పటి తరానికి తెలుసుపోతుంది. 62లో నెహ్రూ గారు చట్టం ఇచ్చాక డిఎంకే మాటలు మార్చి డిఎంకే యొక్క స్వభావంలోని దేశ వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఉంది. డిఎంకే ఆ తర్వాత నుంచి స్టేట్మెంట్ ఇవ్వడం లేదు, కానీ దాని తల్లివేనైనటువంటి డీకే, ద్రవిడ కళగం ఏదైతే పార్టీ ఉందో డీకే అంటారు దాన్ని, డీకే మొట్టమొదటి నుంచి కూడా భారత వ్యతిరేక స్టేట్మెంట్లు, దేశాన్ని నుంచి వేరుపడతామన్న స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చింది. ఇటీవలి కాలంలో రాజా ఇటువంటి స్టేట్మెంట్
చేశారు. ఏ రాజా ఎవరైతే 2G స్పెక్ట్రల్ స్కామ్ లో జైలుకు వెళ్ళొచ్చారో ఆయన ఇటువంటి స్టేట్మెంట్లు చేశారు. మరికొందరు నాయకులు కూడా ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వీళ్ళందరికీ తమిళనాడు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినట్లయితే వీళ్ళు ఒక్క దెబ్బ వీళ్ళు ఈ దేశ వ్యతిరేక స్టేట్మెంట్స్ ఇవ్వడం మానేస్తారు. ప్రజలు తమ ఓట్ల ద్వారా వీళ్ళకి జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. వన్స్ అండ్ ఫర్ ఆల్ ఈ దేశం నుంచి విడిపోతామన్నటువంటి విచ్ఛిన్నవాద డిమాండ్ ఉన్నటువంటి నాయకుడు కశ్మీర్ లో ఏ రకంగా పాఠం చేస్తామో ఆ రకంగా డిఎంకే, డికే వంటి పార్టీలకు తమిళనాడులో కూడా పాఠం చెప్పవలసినటువంటి అవసరం ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు వాల్యుబుల్ టైంని మాతో కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి.